మీరు తెలంగాణ పబ్లిక్ స్కూల్ అని కులాలు మతాలు అన్నిటికీ అతీతంగా పెట్టే కాన్సెప్ట్ ఇది. కరెక్ట్. ఇటు బయట చూస్తే గురుకులాలు, ఎస్సీ గురుకులాలు, ఎస్టీ గురుకులాలు, బాలికల గురుకులాలు, బాలరాయి ఇట్లా రకరకాలుగా రెసిడెన్షియల్ సిస్టమ్ ఒకటి ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయింది. మన దగ్గర 29 రకాల స్కూల్స్ ఉన్నాయి. అవును, చాలా ఉన్నాయి తప్పది. రకరకాల పేర్లు, మైనార్టీ, తప్పు, అదే ఇది తప్పు, కరెక్ట్ కాదు. కస్తూరిబా గురుకులాలు అని యా, రకరకాలుగా. బయట ఆ, ఎలిమెంటరీ స్కూల్, మిడిల్ స్కూల్, హై స్కూల్, 12th వరకు అంతే. ఇంతే ఉంటాయి ఎక్కడైనా కానీ. మ్మ్. సో ఇవి ఇట్లా పెట్టుకుంటే కూడా బాగుంటుంది, బట్ ఇట్లా పెట్టుకున్నంత కూడా ఇన్వెస్ట్మెంట్ పెరుగుదని నేను అటు ఒకటే స్కూల్ రికమెండ్ చేశాను యాక్చువల్గా. దానికి అందుకని మేము అన్ని మార్చే కూడా ఒకటే అవకాశం అంబ్రెల్లా కింద తీసామన్నాం. వస్తుందా సాధ్యమేనా? పాలసీ సీఎం అనుకుంటే అయిపోద్ది. మీరు సీఎం గారే Cabinet కాదు, అనుకుంటే అయిపోద్ది. మీరు ఇచ్చిన పాలసీ సీఎం గారికి కాదు ఇచ్చింది, ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా ఆయనే, ఫైనల్ డెసిషన్ ఆయనదే ఇక. సమాజానికి కూడా ఇచ్చాం, అంతే. ఆ, సమాజానికి కూడా ఇచ్చాం. సమాజానికి కూడా ఇచ్చారు, ఓపెన్ గా పెట్టారు డాక్యుమెంట్ ఇది. అంటే Exactly. మీరు ఓపెన్ గా డాక్యుమెంట్ పెట్టడం పై కూడా ఒక చర్చ జరుగుతుంది. పెట్టకపోతే కూడా చర్చ జరుగుతుంది. ఇది ఎందుకు జరుగుతుందంటే ఎడ్యుకేషన్ పాలసీ ఫర్ తెలంగాణ 2026 ఇది గవర్నమెంట్ అప్రూవల్ చేయలేదు, ఇంకా దీన్ని ఒప్పుకోలేదు, ఏం లేదు, ఓపెన్ డాక్యుమెంట్ పెట్టేశారు మురళి గారు అనే ఒక విమర్శ కూడా ఇప్పుడు వస్తుంది. ఎన్ఈపీ ఉంది, ఆ, ఎన్ఈపీ ఉంది, ఉమ్, న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఉంది. అవును. సో న్యూ ఎడ్యుకేషన్ పాలసీ సర్క్యులేట్ అయింది, అప్పుడు క్యాబినెట్ అప్లై అయిందా? ఆ సర్క్యులేట్ అవ్వడం వేరు, మీ వెబ్సైట్ లో పెట్టేశారు ఇది ఆల్రెడీ. అది వాళ్ళు కూడా పెట్టారు ఎన్ఈపీ. పెట్టారు. మరి మీరు కొట్టారి కమిషన్ రిపోర్ట్ కూడా పెట్టారు వెబ్సైట్ లో పెట్టారు, అప్పుడు ఓపెన్ గా పెట్టారు అందరికి. అసలు కమిషన్ రిపోర్ట్ ఎవరు అడిగారని ఒక చర్చ కూడా వస్తుంది. మిమ్మల్ని అడిగారు రిపోర్ట్ ఇమ్మని. అంటే వాళ్ళందరూ మరి జియో చూసుకోవాలి అది. సో కమిషన్ ఎట్లా ఫామ్ అయింది, కమిషన్ సబ్జెక్ట్ టర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ ఏం పెట్టారు, సో అంత క్లియర్ గా ఉంది కదా. మేము ఒకవేళ మేము వాళ్ళు అడగలేదు అనుకోండి, సీఎం గారు ఏం చేసుకుంటారు? సీఎం గారు ఏం చేసుకుంటారు? అడగకపోయినా మీరు ఇవ్వచ్చు అనుకోండి, అది వేరే విషయం, మీ డ్యూటీ అది కదా. మా యొక్క duty, మీ duty అది. పర్పస్ అది. హోల్ మెయిన్ పర్పస్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఏంటంటే ప్రీ ప్రైమరీ నుంచి మొదలుపెట్టి సో యూనివర్సిటీ ఎడ్యుకేషన్ వరకు ఇంక్లూడింగ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ వరకు అంతా కూడా కలిపి కాంప్రిహెన్సివ్ పాలసీ ఇవ్వమని జియో ఇచ్చారు గవర్నమెంట్. ఓకే, మంచి పాలసీ, చాలా అంశాలు కొన్ని వివాదాస్పదం మారినా చాలా మంచి పాలసీని మీరు థ్యాంక్ ఇచ్చారు. యూ అండి. అంటే మీకేమనిపిస్తుంది మురళి గారు, ఈ పాలసీ నిజంగా ఇంప్లిమెంట్ ఈ ప్రభుత్వం చేస్తుందని అనిపిస్తుందా? చెయ్యాలి అని మీరు కోరుకుంటున్నారు, మేము కోరుకుంటున్నాం. ఇంకా చాలా మంది కొన్ని ఏవైతే ఉద్యోగాల జీతాలు వైవో అలాంటి కొన్ని ఇష్యూస్ని పక్కన పెట్టినా మిగిలినది యాజ్ ఇట్ ఈజ్ అమలు చేసే అవకాశం ఉందా? ఒకవేళ చెయ్యాలని అనుకుంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది? ఇది మొత్తం మీరు ఇచ్చిన పాలసీ మొత్తం అమలు అవ్వాలంటే. ఫస్ట్ థింగ్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ అదే క్షణంలో ముఖ్యమంత్రి గారు 200 తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ అప్లై చేశాడు. అసలు 200. దేశం మొత్తంలో ఆ క్షణంలో డిసిషన్ తీసుకున్నది ఇంతవరకు ఏ కమిషన్ జరగలేదు. ఎస్ ఆర్ నో? ప్రపోజల్ బేస్డ్ గా. Yes or no? అవును. అంటే మేము అట్లా కమిషన్ రిపోర్ట్ ఇచ్చాము, అట్లా ప్రజెంటేషన్ అయింది, ఆ క్షణంలోనే సీఎం గారు ఈ 200 స్కూల్స్ మనం చేద్దాం ఈసారి 100 కాన్స్టిట్యూన్సీలో ప్రతి ఒక్కొక్క మండలం తీసుకొని ఒక్కొక్క మండలం 2 స్కూల్ చేద్దాం అనే డెసిషన్ మోడల్ స్కూల్ దట్ ఈస్ ఎ వెరీ సక్సెస్ కదా, గుడ్ థింగ్ కదా. ఇంతవరకు ఏ కమిషన్ లో కూడా జరిగి ఉండదు ఇట్లా. నిర్ణయం తీసుకోవడం అనేది ఆన్ రికార్డో ఓరల్ గానో పేపర్ మీద ఉండడం వేరు, ఇంప్లిమెంటేషన్ ఫిజికల్